సార్ నా పేరు అడ్డగట్ల శేఖర్ 18వ వార్డు బీఆర్ఎస్ నాయకుడిని. మా మరదలు అడ్డగట్ల కావేరి కౌన్సిలరు, ప్రస్తుతం కౌన్సిలరు శంకర్నగర్ హనుమన్నవరకు. టీవీకే ఫ్యాషన్ అధినేత అయినటువంటి చంద్రమౌళి గారు వాళ్ళ తండ్రి గారు రమేష్ వాళ్ళ తండ్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత 50 సంవత్సరాలుగా అతను టైలర్ వృత్తి కొనసాగించాడు. అదే బాటలో కుమ్మరిగుంట రమేష్ గారు కూడా ప్రయాణించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదిగి ఈరోజు సివికే ఫ్యాషన్ షో ప్రారంభిస్తున్నారు. అందుకు అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతింతై వటుడింతై అన్న సందర్భంగా ఇంకా వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇందులో ఒక ట్విస్ట్ ఉన్నది. మనము ఏసీ కొన్నా, కూలర్ కొన్నా, ఒక టీవీ కొన్నా ఈఎంఐ ద్వారా కొనవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఇతను కుమ్మరికుంట రమేష్ గారు సివికే మెన్స్వేర్ అధినేత గారు ఆ బట్టలలో కూడా అతను ఈఎంఐ ద్వారా కొనుగోలు ప్రారంభించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇది ఇంతవరకు నేను ఎక్కడా చూడలే. ఒక టీవీ కొంటే ఈఎంఐ ఉంది, ఒక ఫోన్ కొంటే ఈఎంఐ ఉంది, ఒక కూలర్ కొంటే ఈఎంఐ ఉంది, ఒక ఏసీ కొంటే ఈఎంఐ ఉంది. కానీ బట్టల ద్వారా ఎక్కడ చూడలే నేను. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీళ్ళ వ్యాపారం ఇంతింత ప్రజాదరణ పొంది ఇంకా పై ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు అడ్డగట్ల అంజి. మా వైఫ్ 18వ వార్డు స్థానిక కౌన్సిలర్ సిద్దిపేట శంకర్నగర్ హనుమన్నగర్. గత 50 సంవత్సరాలుగా సివికే టైలర్ రమేష్ వారి తండ్రి చంద్రమౌళి గారు స్థాపించినటువంటి ఈ సంస్థ ఇప్పుడు పెద్ద షాపింగ్ మాల్గా ఎదిగి రైమండ్ షోరూము వివిధ రకాల వస్త్రాలతో పెద్ద షోరూమ్ పెట్టాడు. కాబట్టి మాకు అతనికి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు మామిడాల జయరాం, ఎక్స్ ఎంపీటీసీ బేగంపేట్ బెజ్జంగ్ మండల్. మన కుమ్మరికుంట చంద్రమౌళి వాళ్ళ తల్లిగారు ఒక 50 సంవత్సరాల క్రితం జనగామ జిల్లా, ఇప్పుడు కొత్త జిల్లా జనగామ జిల్లా నుంచి ఇక్కడికి వలస వచ్చి సివికే టైలర్ పెట్టారు. చాలా అద్భుతంగా తక్కువ ధరలకు కుట్టించుకుంటూ మందిని ఆకర్షించే వ్యక్తి అప్పుడైనా ఇప్పుడైనా. అతని ద్వారా ఈ రమేష్ వాళ్ళ పెద్ద కుమారుడు కుమ్మరికుంట రమేష్ సివికే మెన్స్ క్లబ్ అని పేరు పెట్టి ఇప్పుడు సివికే ఫ్యాషన్స్గా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము.